అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఒడిశా పూరి జగన్నాథుని గుళ్ళున్న రత్న భాండాగారంలా అనంతమైన సంపద ఉన్నది. దాన్నంతా ఇప్పుడు బయటకు తీసి లెక్కబెట్టే కార్యం ముంగటేసుకుంది కదా అక్కడి సర్కారు. అన్నట్టే మొన్న ఐతారం తర్వాత ఇలా మళ్ళా మూడో సీక్రెట్ రూమ్ తెరిచిండ్రు. మరి అందులో ఏమేమి వెళ్ళినాయి ఏం కథ అన్నది అరుచుకుందాం పాన్రి. పూరి జగన్నాథుని గుళ్ళే 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం తెరుచుకున్నది. వెనుకటి మహారాజులు దాచిన నిధి నిక్షేపాలను బయటకు తీసి లెక్కబెట్టే పనులున్నదే అక్కడి సర్కారు. మొన్న ఆదివారం నాడు 2వ రూమ్ వరకు పోగలిగినరు. అంటే ఇంకా చీకటి పడ్డది. ఎస్పీ సార్కు చక్కెర వచ్చి కింద పడ్డాడు. ఇలా కుదరదని మళ్ళా బేస్తారం నాడు పొద్దుగాలనే 3వ రూమ్ తలుపులు తెరిచిండ్రు. ఆ రూమ్లకు 11 మంది కమిటోళ్ళు పోయిండ్రు. ముందుగాలు ఆ జగన్నాథునికి సాష్టాంగ నమస్కారం చేసుకొని 3 తాళం చెవులు ఒకటే పారిపెట్టి తలుపు తీసిండ్రు. ఇక తలుపులు తీసి ఇనుప పెట్టెలలో భద్రంగా దాచిన నిధి నిక్షేపాలను అపారమైన బంగారాన్ని టెంపరీగా పెట్టిన స్ట్రాంగ్ రూములకు తరలిచ్చిండ్రు. ఇక వెనకటి మహారాజులు వారసుడు గణపతి మహారాజు కూడా 3వ రూమ్లకు పోయి వాళ్ళ తాత ముత్తాతలు 100 ఏళ్ల సంధి దాచిన సంపద చూసి పరేషాన్ అయిందట. 3వ రూమ్లకి వెళ్ళి సొరంగ మార్గం కూడా ఉందంటున్నారు. కానీ దాని గురించి నాకేం తెలియదు అంటుండు మహారాజు కూడా. అట్లనే అందులో ఏమేమి నిధులున్నాయో కూడా కాగితాలు కమ్మలేం మా తానలు ఇవ్వని చెప్పుకొచ్చిండు. ఇప్పటికైతే నిధుల పెట్టెలను బయటకు తెచ్చిండ్రు కానీ లెక్క పెట్టుడు కాలేదు. వాటిని మళ్ళీ కొన్నొద్దుల తర్వాత లెక్క పెడతారట.